దేశానికి ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో డీఈఓలు, ఏపీసీలతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నేను అంత లోడ్ పడిపోయింది. శాసనసభ్యుడిగా నేను ఇబ్బంది పడుతున్నా. సో చెప్పి అడ్మిషన్స్ కి ఎగ్జామ్ పెట్టండి, నేను ఏం పెట్టదలుచుకోలేదు అడ్మిషన్స్ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ అయితే పక్క కౌంటీస్ నుంచి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతారు. సో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చాను. అది మా మంగళగిరి నియోజకవర్గంలో మొదలైంది. నిర్మల స్కూళ్ళకి అడ్మిషన్స్ కోసం పక్క నియోజకవర్గంలో ఉన్నవారు వాళ్ళ ఇల్లు ఆధారాన్ని మార్చుకుని వచ్చి ఇప్పుడు మా పిల్లలకి అడ్మిషన్స్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది మన సిస్టంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల, కేవలం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనే కాదు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి రావాలి. ఆ లక్ష్యంతో మనందరం పనిచేయాలని నేను ఇక్కడ మిమ్మల్ని కోరుతాం జరుగుతుంది. దానికి చాలా శ్రద్ధ పెట్టాలి. మీ దగ్గర ఫోకస్ చాలా చాలా అవసరం. మీరు చూశారు, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఉపాధ్యాయులు కేవలం బోధన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అంటే ఎంఈఓ, డిఎస్ తీసుకోవాలి. అంత లీవ్ యాప్ ద్వారానే జరగాలి. ఇప్పుడు లీవ్స్ కానీ సీనియారిటీ ఎవ్రీథింగ్ ఇస్ నో ఫిక్స్డ్. వీఆర్ క్లీన్ అప్ 99% అయిందని నేను అనుకుంటున్నాను. కాదంటే మీరు చెప్పండి, సరిదిద్దుకుంటాం. బట్ వీఆర్ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. సో ఉపాధ్యాయుల్ని మీరు తిప్పించుకుంటాం, మిమ్మల్ని కల్పించుకుంటాం, అది ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ ఓన్లీ హ్యాపెన్ త్రూ లీవ్ యాప్. ఉపాధ్యాయులు లీవ్ కావాలంటే లీవ్ యాప్ ద్వారా అప్లై చేయాలి. ఇమ్మీడియట్ గా అక్కడికి మీరు క్లస్టర్ నుంచి పూల్ ఉంటుంది అలొకేట్ చేయాలి. టీచర్ లేకుండా పాఠశాలను ఉండకూడదు. సో అంతా రియల్ టైం చేయాలి. ఇంక్లూడింగ్ డిసిప్లినరీ యాక్షన్స్ కూడా. గతంలో ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు మాకు. మీరు ఇనిషియేట్ చేస్తారు, మాకు తెలియదు. కోర్టుకు వచ్చి హైకోర్టుకు వచ్చినా మేము తెలుసుకుంటాం. కేసు బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు. ఇప్పుడు అది కూడా లీప్ యాప్ ద్వారానే ఇనిషియేట్ చేయాలని కూడా పెట్టాం. సో లీప్ యాప్ బికమ్స్ ది సెంటర్ ఫర్ ది ఎంటైర్ యాక్టివిటీ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఏర్పాటు చేశాను. సో ఏంటంటే నేను బలంగా నమ్మేది, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చూస్తున్నా డేటాని, అదే విధంగా ఒక డిఓగా మీరు మీ జిల్లాను చూడాలి, మీ కింద ఎంఈఓ అదే డేటా చూడాలి. సో నేను స్టేట్ లెవెల్ చూస్తాను, ఎంఈఓ మండలి చూస్తాను, హెడ్ మాస్టర్ కూడా అదే డేటా చూడాలి. సో మీరు ఆ ఫోకస్ రావాలి. సో నేనేదో ఒకటి చూసి మీరు ఇంకోటి చూసి అవుట్కమ్స్ ఎక్కడ వస్తాయండి? గోల్ క్లియర్గా ఉండాలి. మంత్రి గారి దగ్గర నుంచి సెక్రటరీ గారి దగ్గర నుంచి కింద లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు గోల్ సిమిలర్ గా ఉండాలని చాలా కష్టపడ్డాం. డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఏర్పాటు చేశాం. సో డాష్ బోర్డ్స్ పైన కూడా మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. క్రమీపంగా ఒక ఇది స్టెబిలైజ్ అయిన తర్వాత వీ వాంట్ టు మేక్ దిస్ ఆల్సో పబ్లిక్ డాష్ బోర్డ్. దిస్ విల్ బి మేడ్ పబ్లిక్ డాష్ బోర్డ్. సో పబ్లిక్ చూస్తారు. వాళ్ళే కదా మనకి అందరూ జీతాలు పెట్టేది. వాళ్ళ పనులు కడుతున్నారు, మనం జీతాలు చెల్లించగలుగుతాం. సో ఐ వాంట్ మేక్ ఇట్ పబ్లిక్ డాష్ బోర్డ్. కలెక్టర్స్ అందరూ కూడా ఈ డాష్ బోర్డ్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇదే డేటా పాయింట్స్ మీతో రివ్యూ చేస్తాం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్ రెడీకి వచ్చే కదా మనం ఇప్పుడు ప్యాలు, అదేవిధంగా ఏఐ బేస్డ్ లెర్నింగ్ టూల్స్, ఏఐ ట్యూటర్, ఇవన్నీ కూడా లీప్ యాప్ ద్వారా త్వరలోనే అమలు చేయబోతున్నాం. టెక్నాలజీని పెద్ద ఎత్తున ముందలు తీసుకెళ్తాం. కానీ టెక్నాలజీతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. Vikasit Bharat without values does not mean anything for me. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ హోదా ఇచ్చి ఆయన ఒక అడ్వైజర్ గా పెట్టుకున్నాం. ఆయన రూపొందించిన పుస్తకాల్ని ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్నాం. అది బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ సాటర్డే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసారు, నిన్న ఒక ఫార్వర్డ్ వచ్చింది వాట్సాప్ లో, కొడుకు తల్లిని చంపే పరిస్థితికి వచ్చేసాడు. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది నిజంగా ఆశ్చర్యమైంది. ఇది ఫేక్ న్యూస్ అనుకున్నా నాకు ఫార్వర్డ్ వచ్చినప్పుడు. అంటే ఆ కొడుకు సినిమాలను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి డాన్ అవ్వాలి, ముంబైకి వెళ్ళి సో తల్లిని చంపి వెళ్తే అక్కడ నేను గౌరవిస్తారు, అండర్ అవ్వాలన్న పరిస్థితికి వచ్చేసాడు. బాబు తిరిగి వచ్చిన కొంచెం కూడా రిమోర్స్ లేని పరిస్థితి. అతను చేసింది కరెక్ట్ అనుకుంటాడు ఇప్పుడు కూడా.
గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పవిత్రమైన బాధ్యత ఉంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జెండర్ సెన్సిటివిటీ చాలా ఫోకస్ చేయాలి. ఆల్రెడీ పుస్తకాల్లో మేము మార్పులు చేర్పులు చేసాం. నేను మాట్లాడుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు మాట్లాడుతున్నారు. జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా అవసరం. బలంగా మన పిల్లల్లోకి ఎంకరేజ్ చేయాలి. ఎక్స్పోజర్ విజిట్స్ అవన్నీ రొటీన్ మనం చేస్తున్నాం, ఇంకా స్ట్రెంథెన్ చేద్దాం. యోగా, స్పోర్ట్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ గారు ఆయన కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీల్డ్ నుంచి పిల్లలకి ఏం కావాలో ఐఏఎస్ స్టూడెంట్ కిట్స్ కూడా ఇస్తున్నాం, స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. దెన్ అక్కడ నుంచి ఇప్పుడు శాప్ ద్వారా కూడా వి వాంట్ టు క్రియేట్ మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్. సో ఆ ఫోకస్ కూడా నేను తీసుకుంటాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అందరూ ఫాలో అయ్యి ఉండొచ్చు. 2 సంవత్సరాల్లో కూడా చాలా మంది నేను విద్యాశాఖ తీసుకుంటున్నానంటే వద్దని వారు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం 95% మంది వద్దు అని చెప్పారు. కానీ సమాజంలో ఏ మార్పు అయితే తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు విద్య నుంచే సాధించగలుగుతామని నేను బలంగా నమ్ముతాను. అందుకే మనందరిపైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న డిఈఓస్, ఏపీసీస్ కూడా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. మనం ఈగోస్ లో, టెక్నికాలిటీస్ లో ఎక్కువ ఫిక్స్ అయిపోయి అసలు మర్చిపోతున్నాం. అవుట్కమ్స్ విత్ సింగిల్ ఫోకస్. Am I happy with results? 20%. 100% పాస్ పర్సెంటేజ్ సాధించినప్పుడే యాజ్ అ మినిస్టర్ ఐల్ బి హ్యాపీ అండ్ ఐల్ బి ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. కేవలం 100 days రెమెడియల్ ప్రోగ్రామే కాదు, అది ఇంటర్మ్ షార్ట్ టర్మ్ సొల్యూషన్. హెడ్ వచ్చినప్పుడు డోలో 650 ఎట్లయితే కొంచెం వాడతాము, షార్ట్ టర్మ్ రిలీఫ్ కి పనికి వస్తుంది. బట్ లాంగ్ టర్మ్ ఏంటంటే అసలు 100 days యాక్షన్ ప్లాన్ అవసరం లేకుండా పిల్లలు ట్రాన్సిషన్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా అందించాం, ట్రాన్సిషన్ బుక్స్. అంటే 5th grade నుంచి 6th grade వచ్చినప్పుడు బ్రిడ్జ్ కోర్స్